మా అమ్మ వాకాడ్ నుంచి చీరాలకు వచ్చారు. ఆమెతో ఆవకాయ ఊరగాయ అంటే మామిడికాయతో ఆవకాయ ఊరగాయ పెట్టించుకుందామని అనుకున్నాము. మా అమ్మనే మార్కెట్కి తీసుకెళ్ళి మామిడికాయలు కూడా సెలెక్ట్ చేపించేసి ఒక 3 కేజీలు మామిడికాయలు కొన్నాము. అవి ఇంటికి తీసుకొచ్చి బాగా కడిగి ఆరబెట్టిన తర్వాత ముక్కలు కొట్టించాము. ముక్కలు కూడా మీడియం సైజు ముక్కలు. నీట్గా ముక్కలు కొట్టించిన తర్వాత ఆ ముక్కల్లో ఉండే పప్పుని ఈ విధంగా మనం పప్పునంతా తీసేయాలి. ఈ పప్పు తీసేసిన తర్వాత ఆ ముక్కలకి కొద్దిగా పసుపు పట్టించాలి. ఆ పసుపు పట్టించిన తర్వాత దానికి ఉప్పు బాగా కల్లుప్పు, రాళ్ళుప్పు అని కూడా అంటారు. దాన్ని బాగా ఎండబెట్టి బాగా మెత్తగా మిక్సీ కొట్టి కేజీకి ఒక పావు వంతున 3 కేజీలకి 3 పావులు ఉప్పు కలపాలి. ఆ ఉప్పుని కలిపాము. ఆ ఉప్పుని కలిపిన తర్వాత ముక్కలకి 50 గ్రాములు మెంతులు వేయించి పొడి చేసి ఆ పొడిని కూడా కలపడం జరిగింది. దానికి కొద్దిగా ఇంగువ పొడి కూడా కలిపాము. ఇంగువ పొడి కలిపిన తర్వాత కేజీకి పావు లెక్కన ఇక్కడ కూడా 3 పావులు ఆవ పొడి కలిపాము. ఆవాలు కూడా బాగా ఎండబెట్టి మిక్సీకి వేసాం. అంటే ఎండబెట్టి మిక్సీకి వేస్తే వాసన పోకుండా బాగుంటుందని చెప్పారు మా అమ్మ. దాన్ని బట్టి అలా చేసాము. ఇంకా కారపొడి ఇక్కడ స్పెషల్గా ఆమె వాకాడ్ నుంచి వచ్చేటప్పుడు నాటు మిరపకాయల పొడి తీసుకొచ్చారు. ఆ నాటు మిరపకాయల కారపొడిని ఇక్కడ కూడా కేజీకి పావు వంతున 3 పావులు కలిపాము 3 కేజీలకి. తర్వాత 1.5 కేజీ వేరుశనగ నూనె కావాలన్నారు. ఆ వేరుశనగ నూనె 1 కేజీ ముక్కలు కలిపేటప్పుడు కలిపేసాము. మిగిలింది రెండో రోజు కాచి చల్లార్చి పోయాలని చెప్పారు. మూడో రోజు నుంచి ఈ ఊరగాయని తినొచ్చని కూడా చెప్పారు. కొలతలు ఇక్కడ క్లియర్గా ఇచ్చాను, మీరు ట్రై చేయండి. ఊరగాయ చాలా బాగా వస్తుంది. కాకపోతే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇలానే చేస్తే కొంచెం తినేదానికి బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే రంగు మారకుండా అలానే